మొదటగా ఈ వీడియోలో మనం భగవద్గీత అధ్యాయము 15వ శ్లోకము 19ను పరిశీలిద్దాం. పురుషోత్తమ యోగంగా పిలవబడే ఈ అధ్యాయంలో శ్రీకృష్ణుడు తన నిజస్వరూపాన్ని వివరిస్తున్నారు. ఈ శ్లోకం ఈ అధ్యాయానికి ముగింపు వంటిది. ఇందులో భగవంతుడిని తెలుసుకోవడం వల్ల కలిగే అంతిమ ఫలితాన్ని స్పష్టంగా చెబుతున్నారు. మొదటగా ఈ పవిత్ర శ్లోకాన్ని భక్తితో విందాం. యో మామేవమసమ్మూఢో జానాతి పురుషోత్తమం స సర్వవిద్ భజతి మాం సర్వభావేన భారతః. ఈ శ్లోకం అర్థమేమిటంటే, అర్జున, ఎవరైతే ఎలాంటి భ్రమలకు లోను కాకుండా నన్ను పురుషోత్తముడిగా అంటే సర్వ సృష్టికి అతీతమైన సర్వోన్నత వ్యక్తిగా తెలుసుకుంటారో వారే సర్వజ్ఞులు. అంటే తెలుసుకోవలసిన ముఖ్యమైన జ్ఞానమంతా వారికి తెలిసినట్లే. అలాంటి వారు తమ సంపూర్ణ అస్తిత్వంతో అన్ని విధాలుగా నన్నే సేవిస్తారు, నాయందే భక్తిని కలిగి ఉంటారు. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన జ్ఞానం భగవంతుడి స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. లోకంలోని ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ సృష్టికి మూలమైన పరమాత్మను తెలుసుకోకపోతే ఆ జ్ఞానం అసంపూర్ణమే. ఎప్పుడైతే మనం కృష్ణుడిని పురుషోత్తముడిగా గుర్తిస్తామో మన సందేహాలన్నీ తొలగిపోయి మన హృదయం భక్తితో నిండిపోతుంది. ఈ శ్లోకంలో ఉన్న భావం మనకు ఏమి చెప్తుందంటే, నిజమైన జ్ఞానం భగవంతుడి స్వరూపాన్ని అర్థం చేసుకోవడంలోనే ఉంది. లోకంలోని ఎన్నో విషయాలు తెలుసుకున్నప్పటికీ సృష్టికి మూలమైన పరమాత్మను తెలుసుకోకపోతే ఆ జ్ఞానం అసంపూర్ణమే. ఎప్పుడైతే మనం కృష్ణుడిని పురుషోత్తముడిగా గుర్తిస్తామో మన సందేహాలన్నీ తొలగిపోయి మన హృదయం భక్తితో నిండిపోతుంది. ఈ బోధనను మన దైనందిన జీవితంలో ఎలా ఉపయోగించుకోవచ్చు అంటే, మనం చేసే ప్రతి పనిని భగవంతుడికి అర్పణగా భావించాలి. మన విజయాలను ఆయన కృపగా, అపజయాలను ఆయన పాఠాలుగా స్వీకరించాలి. మన చుట్టూ ఉన్న ప్రతి జీవిలోనూ ఆయనను చూస్తూ అందరి పట్ల ప్రేమతో వ్యవహరించాలి. ఇలా జీవించడమే భగవంతుడిని అన్ని విధాలుగా సేవించడం అంటే. మరిన్ని భగవద్గీత శ్లోకాల అర్థాన్ని తెలుసుకోవాలంటే మా తదుపరి వీడియోలను తప్పకుండా చూడండి.